ప్రసాద్ గారు, ఈ కేసులో కోర్స్ కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటివి వచ్చి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత మరింత ఉధృతంగా మేము ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అవుతాం, లేకపోతే కోర్టుకు వెళ్తాం, ఇది కక్ష సాధింపు నియంతృత్వ ధోరణి అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అసలు ఈ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఈమె కూడా కోర్టుని అప్రోచ్ కావడము, ఒక మహిళ అయినా పురుషుడైనా తప్పు చేస్తే తప్పే, చట్టంలో అందరూ సమానమే కదా. దాంట్లో మహిళ అయితే తప్పు చేసి తప్పించేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అఫ్కోర్స్ అవన్నీ తప్పు చేశారా లేదా అవన్నీ కూడా కోర్టులు నిర్ణయిస్తే దాని గురించి మనం మాట్లాడాల్సిన మనం కాదు. బట్ స్టిల్ ఇది రాజకీయ కక్ష సాధింపు అనేది ఒక రెగ్యులర్ డైలాగు ఈ పొలిటికల్ పార్టీల దగ్గర ఒక అస్త్రం ఉంటుంది. సరే, ఎంత రాజకీయ కక్ష సాధింపు అయినా కూడా మీరు తప్పు చేయకపోతే భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఈ రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి ఈ ఆరోపణ మీద మీరేమంటారు? రాజకీయాలకి కరప్షన్ లేకపోతే క్రైమ్ ఇవన్నీ ఇప్పుడు కొత్త ఏం కాదు. 1949లో జీప్ స్కామ్ నుంచి మనకి బోల్డ్ అని స్కామ్స్ చూస్తూ వచ్చాము. నైతిక విలువలతో ఉన్న రాజకీయ వ్యక్తులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్న పదవికి రిజైన్ చేసేసి ఆ చార్జెస్ వాళ్ళ మీద క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. అది మనకి ఈవెన్ 96లో కూడా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మా మీద ఇది చేశారు, రాజకీయ కుట్రలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారని. సరే, బీజేపీ వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు కూడా మనం చూసుకోవాలి. సో 96లో అద్వానీ గారు అంటే ఆ టైంలో అయితే ఆయన ఈవెన్ వాజ్పేయి గారి కంటే ఎక్కువ పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. ఆ టైంలో 96లో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో అలాగే పార్టీలో కూడా మంచి రామ జన్మభూమి ఆ మూవ్మెంట్ దాంతో మనకి 2 సీట్ల నుంచి 81 సీట్లు అలాగే 120 సీట్ల వరకు తీసుకొచ్చారు అన్న ఒక పార్టీలో ఆయనకి లాయల్టీ అదంతా కూడా బాగుండే. ఆ టైంలో సిబిఐ హవాలా కేసు తీసుకొచ్చారు ఆయన మీద. అది అసలు ప్రూవే కాలేదు, జస్ట్ ఛార్జ్ కూడా ఇంకా ఫైల్ కాలేదు. సరే, ఆయన విలువలు ఎలా ఉన్నాయంటే, సరే నా పేరు మీరు తీశారు కాబట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నా పేరు క్లియర్ అయ్యేంత వరకు అని ఆయన ఉన్న పదవులు రిజైన్ చేశారు. చేసి ఆయన పార్టీలో కూడా బాధ్యతలు చూసుకుని క్లియర్ చేసుకున్నారు. దాని తర్వాత మీరు చూసుకుంటే కూడా నరేంద్ర మోదీ గారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్ అని ఆయనకి 9 గంటలు కంటిన్యూస్ గా నీళ్లు తాగడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇంట్రాగేషన్ చేశారు. అప్పుడు ఇమ్మీడియట్ అయిన బయటికి రాగానే నరేంద్ర మోదీ గారి స్టేట్మెంట్ ఏంటంటే, నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మంచి నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, వాళ్ళు నన్ను ప్రశ్నలు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను, దీన్ని మీరు ఇంకేం చేయకండి అని చెప్పారు. వాళ్ళు బయటికి వచ్చేసారు. ఆ అలిగేషన్ రాంగ్ కూడా అయిపోయింది. ఆయన ఇంటరాగ్రేషన్ చెయ్యాలి అని రాఘవన్ అనే సిబిఐ అధికారి మీద ఎంత ప్రెషర్ తీసుకొచ్చారో ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఈవెన్ అమిత్ షా గారిని కూడా చూసుకోండి మీరు. సో అమిత్ షా గారిని కూడా అసలు రాజ్య బహిష్కరణ చేశారు, అసలు రాజ్యానికి లోపలికే రానివ్వలేదు. సో అవన్నీ చేసినా సరే వాళ్ళు ఏమి ఇలా పెద్ద పెద్ద డ్రామాలు కానీ లేకపోతే బంధులు రాష్ట్ర రోకోలు అవంతా ఏం చేయలేదు. సో కొన్ని అది బీజేపీ అనుకుంటే, కొన్ని అపోజిషన్ లో కూడా మీరు చూసుకుంటే, నేను స్త్రీని నా మీద ఇలా కక్ష సాధింప చర్య చేస్తున్నారు అంటే ఇంకొక జెండర్ మీద తీసుకెళ్లడానికి ఈవిడ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మరి జయలలిత గారు ఇంతకంటే ఎక్కువ అయింది కదండి ఆవిడకి అసలు మీరు రాజ్యంలో అసలు చేయకూడదు, అసలు ఇవి కమిషన్లు ఏవైతే బయట జైల్లో పెట్టారు. యాక్చువల్లీ కర్ణాటక బెంగళూరుకు దగ్గరలో ఉన్న ప్లేస్ లో అక్కడ పెట్టారు ఆవిడ్ని. ఇటువంటివి జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా అన్ని చూస్తూ ఉంటారు. సో ఏవేవి వాళ్ళకి ఇలా చేస్తున్నారని ఈవెన్ శరద్ పవార్ గారి మీద జరిగింది అలిగేషన్లు అయ్యాయి, లాలూ యాదవ్ గారి మీద. రాజకీయ నాయకుల మీద ఆరోపణలు రావడం అనేది చాలా చాలా సహజం. అందులో చార్జ్ షీట్ పెట్టడం కూడా చాలా సహజం, ఏ పార్టీ వారైనా కూడా. అందులో నిజానికి అందులో కొంతమంది తప్పు చేసి ఉండొచ్చు, కొంతమంది చేయకపోయి ఉండవచ్చు. అయితే కవిత గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కనుక రుజువైతే, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఇది చాలా సివియర్ క్రైమ్. ఇది ఒక 6-7 సంవత్సరాలు జైల్లో ఉంచినా కూడా ఆశ్చర్యం లేదు అనేటువంటి అని చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, అలా జరిగితే కనుక అఫ్కోర్స్ ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒకటైతే, అది బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది?
చాలా నష్టం ఆమె జరుగుతుంది. ఆమె ఒక పార్టీలో ఒక సాధారణ మెంబర్ అయితే మరొక రకంగా కప్పించుకోవచ్చు, కానీ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఇది వరకు కూడా ఒక వారం రోజుల క్రితం మనం చర్చ జరుపుకునేటప్పుడు చెప్పాం, ఇక్కడ వీళ్ళు ఉచిత పథకాలు అని చెప్పేసి వీళ్ళు మొత్తం ఎక్కువ డిపెండ్ అయింటుంది ఎక్సైజ్ రెవెన్యూ మీద. 40,000 కోట్లు ఎక్సైజ్ రెవెన్యూ వీళ్ళకు తీసుకొచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. ప్రతి వీధి చివర ఈ బార్ షాపులు లేకపోతే వైన్ షాపులు ఓపెన్ చేయించేసి, అది కాకుండా దాని బెల్ట్ షాపులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి లైసెన్సులు అమ్ముకోవడాలు అవన్నీ చేయడంతో ప్రజల దగ్గరికి ఏదో ఫ్రీగా ఇస్తాం మీకు ఉచితంగా ఆ బంధు ఈ బంధు అని చేసి వీళ్ళు రా బంధువులాగా వాళ్ళ దగ్గర నుంచి ఉండే డబ్బులు వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎంతో మంది స్త్రీలు వాళ్ళ ఉసురు పోసుకున్నారు. ఇది నిజంగా ఒకవేళ ప్రూవ్ అయితే అసలు ఇంకా ఈ పార్టీకి ఇంకా అసలు అధోగతి అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆశ్చర్యపోకర్లేదు, మళ్ళీ మనకి ఈ లోక్సభ ఎలక్షన్లు అయిన తర్వాత సో ఇంకా బీఆర్ఎస్ నుంచి మళ్ళీ గర్వాప్సీ అవుతారు చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ వస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ ఒక 3 or 4 లేకపోతే మన కేసీఆర్ గారు లక్కీ నెంబర్ అయిన 6 నెంబర్ కు స్టేజ్ కి వచ్చేస్తారు అనమాట. మన తరుణ్ చుక్ గారు కూడా ఒక మెసేజ్ పెట్టారు, త్వరలో బీఆర్ఎస్ పార్టీ బాబ్ బేటా బేబీ పార్టీ అవుతుందని పెట్టారు. సో చాలా మటుకు అలాగే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా వాళ్ళకి క్యాండిడేట్లను నిలబెట్టే ఎక్కడ లేరు, వాళ్ళ పార్టీ మీద అభ్యర్థులు దొరకడం లేదు కదా. అసలు మీరు పోటీ చేయండి బాబు మహాప్రభు అంటే మా వల్ల కాదని వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఒక 5 ఎంపీలు ఎలక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ క్లీన్ ఇమేజ్ ఉండే వాళ్ళు, వాళ్ళ మీద పెద్ద అలిగేషన్స్ లేని వాళ్ళు ఒక్కరు ఉన్నారు. చేవెళ్ళ వైపు ఆయన ఇంకొక 1000 కోట్ల స్కామ్ ఏదో జరిగింది, ఇంకా అలిగేషన్ పేపర్లు వచ్చాయి, వారు వేరే పార్టీలోకి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు వేరే పార్టీలోకి వెళ్ళి, కొంతమంది అసలు కంటెస్ట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆ పరిస్థితి ఉంది. సో వీళ్ళకి గట్టిగా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా లోకల్ వచ్చేసరికి పంచాయతీ ఆ ఎలక్షన్స్ లో ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇంకా వేరే పార్టీకి వెళ్ళిపోతారనమాట. ఇంకా బీఆర్ఎస్ కి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కి పెద్దగా ఉండకపోవచ్చు అండి. ఇంకా ఇది కూడా తెలంగాణ కూడా స్లోలీ గెటింగ్ ఇంటూ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ అవుతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.